తదుపరి కన్యా రాశి వారికి సంబంధించి సాధారణ వ్యక్తుల దగ్గర నుండి రాజకీయ నాయకుల వరకు ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. కన్యా రాశి వారికి ప్రస్తుత గ్రహ సంచారాల ప్రకారంగా సప్తమ స్థానంలో శని, దశమంలో గురువు, 6వ స్థానంలో రాహుగ్రహ సంచారం విశేషమైనటువంటి మిశ్రమ ఫలితాల్ని అలాగే కొన్ని రకాలైనటువంటి సత్ఫలితాల్ని కూడా గోచరిస్తూ ఉంది. అలా ఈ యొక్క కన్యా రాశి వారికి సంబంధించి చూసుకుంటే సప్తమంలో ఉన్నటువంటి శనిగ్రహ సంచారం అలాగే 6వ ఇంట ఉన్నటువంటి రాహుగ్రహ సంచారం వలన పోటీతత్వం పెరుగుతుంది. అద్భుతమైనటువంటి పరిస్థితులు నెలకొంటాయి. ఎంతటి కష్టాన్నైనా సబ్జెక్టునైనా సరే పట్టుదలతో పూర్తి చేస్తారు. 10వ ఇంట ఉన్నటువంటి గురువు లాభస్థానంలో ఉన్న కారణం చేత చదువుతో పాటుగా కెరీర్ పట్ల కూడా అతిగా ఆలోచిస్తూ ఉంటారు, అతిగా ఆందోళన పడుతూ ఉంటారు. అలాగే పరీక్షల సమయంలో ఏకాగ్రత కూడా తగ్గుతుంది అనేటువంటి ఆలోచనలో ఉంటారు. ఇలాంటి ఏకాగ్రత దెబ్బతినకుండా నిత్యము ఆవు నెయ్యితో దీపారాధన చేయడం మంచిది. బుధవారం నాడు వినాయకుడికి 21 సార్లు గరిక మూటలుగా కట్టి గరికని పూజించండి. 21 నామాలు ఉంటాయి, గణపతి 21 నామాలు. వాటితో ఓం గం గణపతయే నమః అనుకుంటూ స్వామివారి దగ్గర ఈ గరకను 21 నామాలతో పాటు 108 సార్లు కూడా ఓం గం గణపతయే నమః అని మంత్రజపం చేయడం వలన విద్యార్థులందరికీ కూడా మంచి సత్ఫలితాలు లభిస్తాయి. ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగస్తులు 10వ స్థానంలో గురువు రాజ్యస్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి గురుస్థానం ఏదైతే ఉందో ఇది 10వ స్థానం, ఇది రాజ్యస్థానం కింద మనం పరిగణలోకి తీసుకోవాలి. దీనివల్ల వృత్తిలో మార్పులు అలాగే వీరు తప్పుగా అనుకునేటువంటి విషయాలు కొన్ని మంచి అనే సంగతి తెలుస్తుంది. వీరు ఇష్టం లేని చోట బదిలీ అయ్యే అవకాశాలు ఉంటాయి. బాధ్యతలు అలాగే వీరి బాధ్యతలు కొన్ని మారడం కూడా జరుగుతుంది. 7th హౌస్లో ఉన్నటువంటి శని వలన తోటి ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వారు చిన్నపాటి కోల్డ్ వార్ అనేటువంటిది కూడా నడిచే అవకాశం కనిపిస్తూ ఉంది. పనిలో వీరికి ఉండేటువంటి ఈ యొక్క క్రెడిట్ వేరొకరు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. వీరు పని చేస్తే ఇంకొకరు క్రెడిట్ తీసుకోవడం. దానికి కారణం ఏంటంటే ఈ యొక్క రాహుకేతు ఎప్పుడైనా అంతే వీరు కష్టపడితే ఇంకొకరికి ప్రతిఫలం ఇచ్చేటువంటి వాళ్ళు. అలాగే శనివారం నాడు వీలైతే ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయించుకొని సింధూర ధారణ కూడా చేయించండి. దాని వలన విశేషమైనటువంటి వృత్తిపరమైనటువంటి ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇవి ఉద్యోగస్తులకు సంబంధించి మనము ఇప్పటివరకు చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు వైవాహిక జీవితంలో భార్యాభర్తలు ఎలా ఉంటారనేటువంటి విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. వైవాహిక జీవితానికి సంబంధించి 7వ స్థానాన్ని మనం చూస్తూ ఉన్నాం. 7వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు అలాగే శనిగ్రహ సంచారాల వలన వీరికి ఈ యొక్క శని ఉండటం చేత జీవిత భాగస్వామికి సంబంధించి ఆరోగ్యం దెబ్బతినడం లేదా చాలా నీరసంగా ఉండడం, నిరుత్సాహంగా ఉండడం, మీకు వాళ్ళ పైన కోపం వచ్చినా వారిని ప్రకటించలేని పరిస్థితులలో భార్య పట్ల భర్త, భర్త పట్ల భార్య ఉంటారు. ఎందుకంటే తిడదామనిపించిన పాపం ఆరోగ్యం వల్ల వాళ్ళని ఏమంటాం అనేటువంటి ధోరణితో ఉంటారు. అలాగే కొన్నిసార్లు విపరీతమైనటువంటి గొడవ, తప్పు నువ్వంటే నువ్వు చేశావు అనేటువంటి ధోరణిలో కూడా వీళ్ళు ఒకరి మీద ఒకరు విరుచుకుపడుతూ ఉంటారు. ఇది కూడా అంత మంచిది కాదు. నెల రోజుల పాటు వీలైనంత వరకు గొడవ జరిగేటప్పుడు మౌనం వహించండి. శుక్రవారం రోజున వీలైతే ఇంట్లో నెయ్యితోని అఖండ దీపాన్ని వెలిగించండి. అలాగే అష్టలక్ష్మి స్తోత్రం చదవండి. దాని వలన వివాహ జీవితానికి సంబంధించి మంచి సత్ఫలితాలు పొందవచ్చు. ఇక భార్యాభర్తలు ఇద్దరూ కూడా శివాలయానికి వెళ్ళి సందర్శించడం వల్ల కూడా మంచి సత్ఫలితాలు గోచరిస్తాయి. అలాగే వివాహం కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు సంబంధించి మనం చూసుకున్నట్టయితే వివాహానికి సంబంధించి ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్లకు సంబంధించినటువంటి విషయాలు చూసుకున్నట్టయితే వీరికి 7వ ఉన్నటువంటి శని ఉండడం వలన సంబంధాలు ఖాయమవ్వడానికి ఆఖరి నిమిషంలో అడ్డంకులు వచ్చే అవకాశం ఉంది. పెళ్లి సంబంధం విషయంలో కూడా వీరి యొక్క ఆలోచనలు చాలా ఎక్కువగా ఉంటాయి. వీరు ఎలా ఊహించుకుంటారంటే ఫోటో చూసి వ్యక్తి ఒకలా ఉంటారని ఊహించి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇబ్బంది పడుతూ ఉంటారు. నేను అనుకున్నట్టుగా లేరని. ఎప్పుడు కూడా
ఫోటో విషయంలో మనిషి విషయంలో చాలా తేడా ఉంటుంది. మీరు అస్సలు చాలా దారుణంగా అనుకున్న వాళ్ళు చాలా అద్భుతంగా ఉంటారు, చాలా అద్భుతం అనుకున్న వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. అలా అని ఇలాంటి మంచి మంచి సంబంధాలు వస్తే వదులుకునే ప్రమాదం కూడా ఉంది. పెద్దల యొక్క సలహాలు తీసుకోండి, గౌరవించండి. గురువారం రోజున అరటి చెట్టుకు నీరు పోసి పసుపు కొమ్ములు దారంతో కట్టి పూజించండి. దీని వలన విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు. ఇక విశేషంగా మనం మాట్లాడుకుంటున్నాం, ఎప్పుడు కూడా రైతుల గురించి మాట్లాడుకుంటున్నాం. రైతుల గురించిన విషయానికి వస్తే 6వ ఇంట రాహువు శత్రువులపై విజయాన్ని సాధిస్తాడు. అంటే మీ పంటకు పట్టేటువంటి తెగుళ్ళు లేదా పురుగులన్నిటినీ కూడా వచ్చి భూమిని కానీ పంటను కానీ ఇబ్బంది పెట్టకుండా వాటి నుండి మీరు దూరంగా వెలగొట్టేస్తారు. అలాగే తగాదాల నుండి దూరంగా ఉండడం మంచిది. అనవసరం గొడవలకు వెళ్ళకండి, ఉపశమనం లభిస్తుంది. 10వ ఇంట గురువు వల్ల పెట్టుబడుల విషయంలో లెక్కలు తలకిందులు కావచ్చు, జాగ్రత్తగా ఉండండి. ఎవరికైనా మీరు డబ్బులు ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి లెక్కల పత్రాలు కరెక్ట్గా రాసుకోండి. లేదంటే ఇలా ఉన్నటువంటి దశమంలో ఉన్న గురువు వల్ల ఇబ్బంది పడతారు. మీ పొలంలో నైరుతి మూలలో ఒక నిమ్మకాయ కోసి ఉంచడం లేదా మీ యొక్క గ్రామదేవత దగ్గర నైవేద్యం పెట్టడం చాలా మంచిది. ఎందుకంటే నైరుతి మనం నిమ్మకాయను కోసలు పెట్టాలి, పసుపు కుంకుమలు ఏం వేయొద్దు, అది బలి. ఒక నిమ్మకాయ కోస్తే ఒక కోడిని కోసినట్టు, ఒక గుమ్మడికాయ కొడితే 10 మేకలు కోసినట్టు, ఏదైనా నైవేద్యం గ్రామదేవతకు పెడితే మన ఇంటి ఆడపిల్లకు మనం అన్నం పెట్టినట్టు. ఇలా చేయడం మంచిది. ఇక మనం గృహిణుల విషయానికి వస్తే కుటుంబంలో గౌరవం పెరుగుతుంది, మనసులో ఏదో తెలవని వెలితి ఉంటుంది, పిల్లల చదువు లేదా భర్త ఆరోగ్యం గురించి ఆందోళన ఉంటుంది. అలాగే వీరు ఏవైనా సరే చేసేటువంటి పనులలో కొన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొంటారు. 7వ ఇంట శని వలన నడుము నొప్పులు లేదా కీళ్ళ నొప్పుల ఇబ్బందులు పెరుగుతాయి. నల్లటి తాడు ఎడమ కాలుకు కట్టించుకోండి, అది కూడా మీ భర్తతోని. వీలైతే దానికంటే ముందు 11 ముడులు, ఆ దారం ఎంతైతే ఉందో ఆ దారం అంతా 11 ముళ్ళు వేసి ఆ దారాన్ని మీ భర్త చేతితోని ఎడమకాలు కట్టించుకోండి. సాయంత్రం సమయంలో ధూపం వేయించుకోండి, చాలా మంచిది. ఇంట్లోని ప్రతికూల శక్తులన్నీ కూడా తొలగిపోవడానికి ఈ యొక్క సాంబ్రాణి వేయడం వలన మీకు సత్ఫలితాలు పొందవచ్చు. ఇక విశేషంగా మనం రాజకీయ నాయకుల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. ప్రతి ఒక్కరి దాంట్లో కూడా లోతైనటువంటి విషయాన్ని చూసేటువంటి వాళ్ళు, లోతుగా ప్రతిదీ పరిశీలించేటువంటి వాళ్ళు, మీ యొక్క జాతకంలో విజయకాలం అని చెప్పొచ్చు. రాహు 6వ ఇంట ఉన్న కారణం చేత తిరుగులేని ఆధిపత్యం లభిస్తుంది. అలాగే 10వ ఇంట గురువు వల్ల మీ యొక్క సొంత మనుషులే మిమ్మల్ని కొన్ని రకాలుగా ఇబ్బంది పెట్టేటువంటి వాళ్ళు ఉంటారు. పార్టీలోనే కొంతమంది ముసుగు వేసుకొని మీ వెంటే తిరుగుతూ ఉంటారు, వ్యతిరేక ప్రచారం కూడా చేస్తూ ఉంటారు. మీరు వారికి ఏదో లబ్ధి చేయలేదని చెప్పి మిమ్మల్ని తొక్కేసే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. అలాగే రహస్య చర్చలు కూడా చేస్తారు, అత్యంత జాగ్రత్తగా ఉండాలి లాంటి వాళ్ళతోని. అలాగే వీరు శనివారం రోజున నల్ల నువ్వులు శని దగ్గర పెట్టడము, లేదా శనివారం రోజున ఒక నల్ల కుక్కకు ఆహారం పెట్టడము, లేదా వీలైతే రుద్రాభిషేకం చేయించడము, దీని వలన విశేష సత్ఫలితాలు పొందవచ్చు. వీలైనంత వరకు ఇవన్నీ ఇబ్బందులు పోవాలి అనంటే మనం ఏ రెమెడీస్ తీసుకోవాలి, ఏ మంత్రం చదవాలనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఫస్ట్ గృహిణుల విషయానికి వస్తే, కొంతమంది గృహిణులు వాళ్ళ యొక్క భర్తల వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళు చెప్పిన మాట వినట్లేదు, లేదా బాగా డ్రింక్ చేసి వచ్చి ఇబ్బంది పెడుతున్నారని కొంతమంది కొన్ని కామెంట్స్లో పెట్టారు. వాళ్ళ కోసం ఈ రెమెడీ ప్రతి సోమవారం నాడు కూడా ఒక రాగి చెంబులో నీళ్లు తీసుకొని, ఒక ఆలగడ్డ తీసుకొని, ఆంజనేయ స్వామి దేవాలయంలో రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్నటువంటి చోటికి వెళ్ళి ఆ రావి చెట్టు దగ్గర ఆ యొక్క ఆంజనేయ స్వామి దగ్గర ఆలగడ్డ, లేదా లోపల వాళ్ళు తీసుకెళ్ళనివ్వరు బంగాళదుంప అనుకుంటే కనుక ఆ బంగాళదుంపను అలాగే స్వామివారి దగ్గర ప్రదక్షిణలు చేసి బయటకు వచ్చి రాగి చెంబులో నీళ్లు పోసి ఆ యొక్క బంగాళదుంప అది ఆలగడ్డను కట్ చేసి నీళ్ళలో వేసి రావి చెట్టు వేప చెట్టు చుట్టూ కూడా ఒక 21 ప్రదక్షిణాలు చేసి అవి నీళ్లు ఆ యొక్క బంగాళదుంప అంటే ఆలగడ్డను అందులో వేసేసేయండి. దాని వలన మీ బలమైనటువంటి కోరికలన్నీ కూడా తీరతాయి. ఇది వాళ్ళకి. విద్యార్థులకు సంబంధించి ఏంటంటే ఒక డార్క్ రూమ్లో కార్నర్కి ఆవు నెయ్యితోని, ప్యూర్ ఆవు నెయ్యితోని దీపం పెట్టి ఒక ఒత్తి, పొడుగొత్తి మధ్య భూవొత్తిలా పెట్టేసి కను ఆర్పకుండా ఆ దీపాన్ని ఒక 30 సెకండ్స్ చూడండి. దగ్గరగా కాదు, కొంచెం దూరంగా, చీకటి రూమ్ ఉండాలి. ఇలా చూసిన తర్వాతకి ఏదైనా చదవడం,
నిత్యము కూడా ఉదయం పూట మీరు ఏదన్నా చదవాలి, చదివింది నాకు బాగా గుర్తుండాలి అనుకుంటే నిద్రపోయి లేచిన తర్వాతకి మనసంతా ప్రశాంతంగా ఉంటుంది. వెంటనే సూర్యోదయం కంటే ముందే 4:30-5 గంటలకు లేచి స్నానం చేసి అమ్మవారికి సంబంధించి వాగ్దేవి అయిన నమః 11 సార్లు అనుకొని మీరు ఏం చదివితే అది మీ మైండ్లో గుర్తుంటుంది. సో విద్యార్థులందరూ కూడా ఈ పని చేయండి. ఇక ఎవరైతే ఉద్యోగస్తులు ఉంటారో వారికి సంబంధించి వారికి ఉన్నదాల్లో ఏంటంటే విపరీతమైన స్ట్రెస్. ఈ ఉద్యోగము, ఈ విద్య, స్కూలు, ఇల్లు అన్నీ దాటుకొని ప్రశాంతంగా ఉందామని వస్తే అదే ప్రెషర్కి డబల్ ట్రిపుల్ ప్రెషర్ ఆఫీస్లో ఇస్తూ ఉన్నారు ఇవాళ రేపు. కాబట్టి వీరు ప్రతిరోజు కూడా ఒకటి నమ్మండి, పరమశివుడు లేదా లక్ష్మీ నరసింహస్వామి మీ వెంటే ఉన్నాడు అనుకొని రోజు ఉదయాన్నే ఒక 108 సార్లు ఓం నమః శివాయ అన్న మంత్రాన్ని సూర్యోదయం కంటే ముందే నిద్ర లేచి తెల్లటి వస్త్రాలు ధరించి ఒక మ్యాట్ వేసుకొని అలా కూర్చొని వీలైతే డాబా పైన ఎక్కడైనా చేయండి ఓం నమః శివాయ అన్న మంత్రాన్ని. సాయంత్రం మీరు ఆఫీస్లో ఉన్నా సరే కాళ్ళు చేతులు కడుక్కొని మళ్ళీ ఆఫీస్లో ఎక్కడన్నా ఒక చోట కూర్చొని ఓం నమః శివాయ అన్న మంత్రాన్ని 108 సార్లు. ఎన్నో పనులు ఉంటాయి. మనం భగవంతుడికి కేటాయించేది కేవలం పొద్దున 10 సాయంత్రం 10 నిమిషాలు. మీ మానసికమైనటువంటి స్ట్రెస్ అంతా కూడా పోతుంది. లక్ష్మీ నరసింహస్వామి ఇష్టం మీకు అనుకుంటే ఓం లక్ష్మీ నారసింహాయ నమః. స్వామివారు మీకున్న కష్టానికి ఆయనే స్వయంగా ఒక ఉగ్రుడిలా వచ్చి ఆ కష్టాన్ని తీర్చేస్తాడు. వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో మీ యొక్క వ్యాపార స్థలం దగ్గర గురువారం నాడు తెల్ల ఆవాలు సాంబ్రాణి ఇలా నుదురు దగ్గర పెట్టుకొని సాయంత్రం పూట వేయండి. గురువారం నాడు వీలైతే తెల్ల ఆవాలు సాంబ్రాణి కలిపి అక్కడ సాంబ్రాణి పొగ ధూపం వేయండి. అలాగే ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తున్నారో ఆడవాళ్ళైతే బాగా గుర్తుంచుకోండి అమ్మా, ఆడపిల్లలు ఎవరైతే వివాహం కోసం చూస్తున్నారో ఆంజనేయ స్వామి ఫోటో ఉంటుంది, ఫోటోలో ఆంజనేయ స్వామి తోక కూడా ఉండాలి. మంగళవారం నుంచి ప్రారంభించి 21 మీకు డేట్ ప్రాబ్లం అంతా క్లియర్ అయిన తర్వాతకి 21 డేస్ 21 రోజులు రోజు కూడా ఆంజనేయ స్వామి తోక వరకే సంపెంగ నూనె సింధూరం కలిపి బొట్టు పెట్టండి. 21 రోజుల పాటు చేయండి. అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 21 రోజుల పాటు బాగా వినండి. 21 రోజుల పాటు ప్రతిరోజు ఉదయాన్నే లేవగానే ఎవరితో మాట్లాడొద్దు, కాళ్ళకు చెప్పులు వేసుకోకూడదు. దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయానికి దూరంగా ఉంటే బండి మీద అయినా సరే వెళ్ళాలి. ఒక టైం అనుకుంటే ఆ టైం 6 అంటే 6 గంటలకి, 6 దాటి కనుక మీరు ప్రదక్షిణాలు చేస్తే పనికిరాదు, మొదటి నుంచి చేయండి. అలా 21 రోజులు ప్రదక్షిణాలు చేయండి. ప్రదక్షిణాలు అయిన తర్వాత మీరు మాట్లాడొచ్చు, ప్రదక్షిణాలు అయిన తర్వాతకి మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఆ ప్రదక్షిణాలకు వాడేటువంటి దుస్తులు ఇక దేనికి వాడకూడదు, కేవలం దేవాలయానికి మాత్రమే వాడాలి. ఇలా 21 రోజుల పాటు చేస్తే మీ బలమైన కోరికలు కూడా తీరుతాయి. మూడవది, రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో రాజశ్యామల యాగం లాంటివి చేయించుకోండి. దుర్గా సప్తశతితో కూడినటువంటి చండీ హోమం చేయించుకోండి. దానివల్ల ప్రతికూల పరిస్థితులు పోతాయి. సినిమా రంగంలో ఉన్న వాళ్ళు కూడా అష్టలక్ష్మీ దేవతకి లేదా అమ్మవారి దేవతలందరికీ కూడా విశేషమైనటువంటి పూజలు హోమాలు నిర్వహించుకోండి. ఉన్నటువంటి కాలం అంత మంచిగా లేదు. రైతులు ఎవరైతే ఉంటారో పాలు అలాగే నీళ్లు కలిపి జంట నాగులకి ఎక్కడైతే రావి చెట్టు వేప చెట్టు కింద ప్రతిష్ఠ చేసి ఉన్నారో వాటికి పోసి ఆ పోసినటువంటి జలమంతా కూడా ఎక్కడైతే మట్టిలోకి వెళ్తుందో ఆ మట్టి అంతా తీసుకెళ్ళి మీ పొలంలో చల్లుకోండి. ఇంకా వీలైతే పసుపుతో భూసూక్త పారాయణం దగ్గరలో ఉన్న అర్చకులు దేవాలయాల్లో చేస్తారు. ఆ పొలాన్ని నీళ్ళలో కలుపుకొని పొలం అంతా చల్లుకోండి. ఇంకా మీకు ఏమైనా రెమెడీస్ ఉంటే నేను ఇందాక చెప్పినటువంటి దాంట్లో క్లియర్గా నైరుతి భాగంలో నిమ్మకాయ కోసి పెట్టేసేయండి. పసుపు కుంకుమ చల్లక్కర్లేదు. ఆముద దీపం కూడా చాలా మంచిది. ఇవన్నీ కూడా వీరికి చెప్పేటువంటిది. వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా వీలైతే శని చాలీసా, శని మంత్రము, శనికి సంబంధించిన ఏవైనా సరే చేయండి. దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం పారాయణాలు చేయండి. విశేషమైన శక్తినిస్తారు. ఏ వాంఛిత కోరికలు లేకుండా భగవన్నామ స్మరణ, భగవద్ధ్యాసలో ఉండండి, ప్రశాంతత లభిస్తుంది. ఇలా జాతకానికి సంబంధించి ఇంకా ఇన్ డీటెయిల్గా కావాలనుకున్న వాళ్ళు కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయండి. మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, పేరు కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేస్తే డీటెయిల్గా మీకు జాతక విశ్లేషణతో సహా 60-70 పేజీల్లో ఇస్తాము. అలాగే వివాహం కాని వారి కోసం కన్యావర పాశుపత హోమాలు, రాజకీయాలు, ప్రమోషన్స్ కావాల్సిన వారి కోసం రాజశ్యామల యాగం లాంటివి నిర్వహించడం జరుగుతుంది. ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.